అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? ఎప్పుడు చూసినా నాకు ఈ బలహీనత ఉంది, నేను ఇక్కడ వీక్ ఉన్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను అంటున్నారా? దేవుడు మీ అందరికీ ఆయన ఎప్పుడు కూడా ఎలా అనుకుంటారంట, మనం బలహీనంగా ఉన్నా కూడా నేను బలపరుస్తా, ముందుకెళ్ళు, నేను చూసుకుంటా అని చెప్పే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 11:34 అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ ధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఈ మాటల్లో నాకు నచ్చింది, బలహీనులుగా ఉండి కూడా బలపరచబడిరి. ఈరోజు దేవుడు నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో దాంట్లో నిన్ను బలిష్టంగా దేవుడు చేయబోతున్నాడు. ఒక దైవజనుడు ఉండేవాడంట, అతనికి మతిమరుపు ఎక్కువ, ఆయనకున్న బలహీనత చాలా మతిమరుపు అంట. చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది. అంతేకాదండి, ఎంత విచిత్రం అంటే తల్లి ఆయనను పిలిచి షాప్కి వెళ్ళి 2 వస్తువులు తీసుకురాపోరా అనేసి ఆ 2 వస్తువుల పేరు చెప్పి డబ్బులు ఇచ్చేసి పంపిస్తే సగం దూరం వెళ్ళాక ఆ 2 వస్తువుల పేరు మర్చిపోయేవాడంట. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి అలా ఎన్నోసార్లు ఇంటికి వచ్చి, అమ్మ నువ్వు ఏదో 2 వస్తువులు తెమ్మని చెప్పావు, ఏంటది అని అనేవాడు. సో అతడికి చిన్ననాటి నుండి ఒక బలహీనత, మతిమరుపు అనే బలహీనత, జ్ఞాపక శక్తి లేదు. ఒకరోజు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు, ప్రభా నాకు ఈ బలహీనత ఉంది నాయన, నాకు జ్ఞాపక శక్తి దయచేయండి, కనీసము చదివిన వాక్యాలు గుర్తుండట్లేదు అని చెప్తాడు. ఆయన దైవజనుడు కాబట్టి ఆ సేవకుడు అడిగాడు దేవుణ్ణి. అడిగినప్పుడు దేవుడు మెల్లమెల్లగా ఆయన జీవితంలో మార్పునిస్తూ ఉన్నాడు, జ్ఞాపక శక్తిని పెంచాడు. ఆయన ఎంత బైబిల్కి అంటత వాక్యాలు నోటికి వస్తాయంటే ఎవరికి అంత రావంట, అంత ఫాస్ట్గా వేగంగా బైబిల్లో ఉన్న వాక్యాలు మాట్లాడతాడు. ఆయన సాక్ష్యం చెప్తా ఉంటున్నాడు, నా ప్రభు నేను అడిగితే నాకు జ్ఞాపశక్తి పెంచారని. ఈరోజు నీ జీవితంలో కూడా ఎటువంటి బలహీనత ఉందో, కొంతమంది కోపం ఎక్కువ, కొంతమంది రోషం ఎక్కువ, కొంతమందికి ఈగో ఎక్కువ, కొంతమంది అన్నిటికీ చిరాకు పడుతూ ఉంటుంది, అది కూడా ఒక బలహీనత కావచ్చు. ఈరోజు దేవుడు చెప్తున్నాను, ఇది ఏదైనా నేను చూసుకుంటాను. లేదా కొంతమందికి జ్ఞానం తక్కువ, కొంతమందికి మాట్లాడాలన్న మాటలు వాక్శక్తి అంటే అది ఉండదు, కొంతమందికి అన్నిట్లో ఏది పెట్టినా కూడా వారికి ఏం అర్థం కాదు, ఒక డల్ బ్రెయిన్ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను అడుగు, నేను జ్ఞానాన్ని నీకు విస్తరింపచేస్తాను. గిద్యోను కూడా పిరికివాడు, ఆయన బలహీనత ఏంటంటే అన్నిటికీ భయపడేవాడు, భయస్థుడు. అయితే దేవుడు ఆయనను పరాక్రమంగా బలాఢ్యుడు అని పిలిచి ఆయనకు ఒక మంచి టాస్క్ ఇస్తాడు. అంతేకాదు ఆయన పేరు, గొప్ప పేరు దేవుడు ఇస్తూ ఉంటాడు, మంచి పేరు పొందుకుంటాడు, గొప్ప న్యాయాధిపతిగా ఉంటాడు. అసలు ఆయన ఎవరంటే బలహీనుడు. నిన్ను కూడా దేవుడు అలాగ వాడుకుంటాడు, కొంచెం విశ్వాసం ఉంచితే చాలు. అవును, ఈ బలహీనతలో నేను బలపరచబడతాను, ఈ బలహీనత నాకుంది, నేను ఐ నాట్ డిలైయింగ్, కానీ దాంట్లో నాకు బలం వస్తుందని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు గాడ్ విల్ మేక్ యూ యాజ్ స్ట్రాంగ్ యాజ్ స్టీల్. దేవుడు నేను అంతగా దేవుడు నేను దీవిస్తాడు. సో ఈరోజు ఏ బలహీనత ఉందో ఈరోజు ఒప్పుకుంటావా? ప్రార్థనలో అడుగుదామా, ఈ బలహీనతలో నాకు బలం దయచేయను ఆయన, నువ్వు ప్రార్థన చేస్తావా? ఈ బలహీనత ఉంది, అన్నిటికీ ఎమోషనల్ అయితే, అన్నిటికీ చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తాను, అన్నిటికీ నెగిటివ్గా ఆలోచిస్తాను నాయన. ఈ భయంకరమైన బలహీనతల వల్ల మా కుటుంబంలో ఆందోళన కలుగుతుంది, నా మనస్పర్ధలు వస్తున్నాయి, ఐ మీన్ ఎమోషనల్ ఫూల్ అని కొంతమంది అంటారు కదా, అలాగ నీకు ఉన్నట్లయితే ఏ బలహీనత ఉన్నా నువ్వు ఒప్పుకుంటావు, ఏ వ్యసనం ఉన్నా, ఏ అడిక్షన్స్ ఉన్నా, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా ఒప్పుకుంటావా? పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు నాయన బలహీనులుగా ఉండి కూడా బలపరచబడేరు అని చెప్పావు. నిజమైన ఆయన, నీతో ఉండేవారు బలంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అయ్యా ఈరోజు ఎవరైతే అధైర్యంగా ఉన్నారో, ఏ విషయంలో అయితే బలహీనులుగా ఉంటున్నారో, ఏ విషయంలో అయితే నాయన తలగా కాకుండా తోకగా ఉంటున్నారో నాయన ప్రభ, అన్నిట్లోనైనా ముడుచుకొని ఉంటున్నారో వారిని నువ్వు గొప్ప చేయి మొదలు పెట్టండి. వారికి ఎక్కడ బలహీనులుగా ఉన్నారో అక్కడ బలపరచండి. అగ్ని బలమును చల్లార్చి యొక్క శక్తిని వారికి దయచేయమని. అలాగే నాయన ఎవరికైతే వ్యసనాలు ఉన్నారని బాధపడుతున్నాయి, ఏ విషయంలో నాకు బలహీనత ఉంది, నా మైండ్ సెట్ బాగాలేదని, అయ్యా నా ఆలోచన విధానం బాగాలేదని ఎవరైతే మొరపెట్టుకున్నారో, లేక నేను ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను, నేను శారీరక బలహీనత ఉన్న వారిని కూడా నువ్వు ముట్టి నడిపిస్తామని, ఈరోజు బలవంతులుగా చేస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. డోంట్ వరీ, నీ వీక్నెస్ని దేవుడు స్ట్రెంగ్త్గా మార్చబోతున్నాడు. సో కింద కమెంట్లో రాయండి, గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ మై వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.